సీనియర్ జర్నలిస్ట్, కవి, మీడియా అధినేత, చిత్ర నిర్మాత ప్రీతీష్ నంది తన 73వ ఏట గుండెపోటుతో కన్నుమూశారు. పలు పత్రికలకు సంపాదకులుగా సేవలందించిన ప్రీతీష్ నంది కమ్యూనికేషన్స్ పేరుతో పలు టీవీ కార్యక్రమాలు నిర్వహించారు, చిత్రాలను నిర్మించారు. సూర్, ద మెలోడీ ఆఫ్ లైఫ్, కాంటే, ఝుంకార్ బీట్స్, హజోరోమ్ క్యాషియా ఐసి, చమేలి, శబ్ద్, ప్యార్కీ సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలు నిర్మించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ప్రీతీష్ నంది శివసేన పార్టీ నుండి 1999 నుండి 2004 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేని అమ్మాయి తన బిడ్డకు తండ్రెవరో తెలుసుకోవాలని తప్పించే కత్తో తెరకెక్కుతోంది తమిళ చిత్రం కాదలిక్క నేరమిళ్ళై. జయం రవి, నిత్యా మేనన్ ప్రధాన పాత్రధారులుగా కిరుతిగా ఉదయనిధి దీనిని తెరకెక్కించారు. ఈ ముక్కోనపు ప్రేమ కథా చిత్రంలో యోగిబాబు, మనో, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 14న పొంగల్ కానుకగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో నిత్యా మేనన్ పోషించిన పాత్ర అమిత ఆసక్తిని కలిగిస్తోంది. జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్ దర్శకత్వం వహించి నటించిన సినిమా ఎమర్జెన్సీ ఈ నెల 17న థియేటర్లలో విడుదలవుతోంది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితంలోని కీలక ఘట్టాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అందుకే ఇందిర కుమార్తె ప్రియాంక గాంధీని ఈ మూవీ చూడమని కోరినట్టు కంగనా చెప్పింది. కంగనా రనౌత్ బీజేపీకి చెందిన పార్లమెంట్ మెంబర్ కాగా ఇటీవలే ప్రియాంక గాంధీ సైతం కేరళ నుండి లోక్సభకు ఎంపికైంది. పార్లమెంట్లో కలిసినప్పుడు ఎమర్జెన్సీ చూడమని తాను ప్రియాంకకు అడిగానని, మీకు నచ్చుతుందని కూడా చెప్పానని కంగనా తెలిపింది. అందుకు ప్రియాంక బదులిస్తూ, అవును నచ్చొచ్చు, వీలు చూసుకుని సినిమా చూస్తానని తనకు బదులిచ్చిందన్నారు కంగనా. వారసత్వ రాజకీయాల కారణంగానే ఇందిరాగాంధీకి దేశవ్యాప్తంగా అంతటి పేరు ప్రఖ్యాతులు లభించాయని, ఆమె మీద తనకుండే ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎమర్జెన్సీ చిత్రంలో నటించానని కంగనా తెలిపింది. గత ఏడాది కియారా అద్వానీ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ఆమె సినిమాలు ఏకంగా 4 విడుదల కానున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే కియారా నాయిక్గా నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న రాబోతోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలానే కియారా నటించిన కన్నడ చిత్రం టాక్సిక్ సైతం పాన్ ఇండియా మూవీనే. ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పట్లో దీని షూటింగ్ పూర్తి కావడం కష్టమే. అందుకే ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయొచ్చు. ఇక కియారా ప్రస్తుతం హిందీలో 2 సినిమాలు కమిట్ అయింది. అందులో వార్ 2 ఆగస్టు 15న విడుదలవుతుందని అంటున్నారు. అలానే మ్యాడ్లాక్ ఫిల్మ్స్ బ్యానర్ లోనూ కియారా శక్తిశాలిని మూవీలో నటించబోతోంది. భారత జానపద గాథ ఆధారంగా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లేదా మేలో మొదలవుతుంది. దీనిని ఇదే ఏడాది డిసెంబర్ 31న విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. సో తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది కియారా అద్వానీ నటిస్తున్న చిత్రాలు 4 జనాలను పలకరించబోతున్నాయి. తమిళ దర్శకుడు అట్లీ రాజారాణితో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి వరుసగా తేరి, మెర్సిల్, బిగిల్ చిత్రాలను రూపొందించి విజయాలు అందుకున్నాడు. ఇక 2023లో జవాన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అది సూపర్ హిట్ అయింది. లాస్ట్ ఇయర్ అట్లీ తమిళ చిత్రం తేరి హిందీలో బేబీ జాన్ గా రీమేక్ అయింది. కానీ పరాజయం పాలైంది. అయినా అట్లీ కథలకు బాలీవుడ్ లో డిమాండ్ తగ్గలేదనిపిస్తోంది. కొంతకాలంగా అట్లీ, షాహిద్ కపూర్ తరచూ స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చుంటున్నారు. వీరి మీటింగ్స్ కు ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చేసిందని, షాహిద్ కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథను అట్లీ సిద్ధం చేశాడని, త్వరలోనే ఆయన శిష్యుడు దీనిని డైరెక్ట్ చేసేట్టుగా ప్రకటన వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం షాహిద్ కపూర్ దేవా మూవీ చేస్తున్నాడు. అది ఇదే నెల 31న విడుదల కాబోతోంది.